Find 1D Laplace transform basis function for n equal to 4. Here the question is to find the Laplace transform for n equal to 4. n equal to 4 కి మనము Laplace transform function అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. Here n equal to 4, m equal to log n base 2 equal to n అంటే ఎంత 4 కాబట్టి log 2 base 4 log 4 base 2 ఎంత వాల్యూ వచ్చేసి మనకు 2 అనమాట. అంటే m వాల్యూ వచ్చేసి 2. n అండ్ k వేరీస్ ఫ్రమ్ 0 టు n మైనస్ 1. n అంటే ఎంత 4 కదా, 4 మైనస్ 1 అంటే 3. అంటే 0 నుంచి 3కి మనము ఈ వాల్యూస్ అనేటివి వేరీ అవుతాయి అనమాట. 0 1 2 3 అలా. నెక్స్ట్ i వేరీస్ ఫ్రమ్ 0 టు m మైనస్ 1, m ఈక్వల్ టు 2 అనమాట. m ఈక్వల్ టు ఆల్రెడీ 2 అనేది లాగ్ n బేస్ 2 ఫామ్లో పట్టి m ఈక్వల్ టు 2 అని ఇచ్చేసినాం అనమాట. m ఈక్వల్ టు 2 అంటే ఇప్పుడు i ఈక్వల్ టు ఎంత 0 నుంచి ఈ 2 అనేది ఇక్కడ ప్లేస్ చేస్తే 2 మైనస్ 1 అంటే 1. అంటే i ఈక్వల్ టు 0, 1. 1D Laplace transform g of n m, k m, n అనొచ్చు లేదా m, k అనమాట. m, k ఈక్వల్ టు 1/n పై i ఈక్వల్ టు 0 టు m మైనస్ 1 మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ bi ఆఫ్ n ఇంటూ bm మైనస్ 1 మైనస్ i హోల్ టు ద పవర్ ఆఫ్ k అనమాట. దిస్ ఈజ్ ద 1D Laplace ట్రాన్స్ఫార్మ్. దీంట్లో మనం ఫస్ట్ n ఈక్వల్ టు 0 అలానే k ఈక్వల్ టు 0 అనేది తీసుకుందాం. m ఈక్వల్ టు 0 అలానే k ఈక్వల్ టు 0 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ m ఈక్వల్ టు 0 అలానే k ఈక్వల్ టు 0, ఇది 1 అనమాట. ఇక్కడ చూసుకుంటే 0 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, g ఆఫ్ m, k ఈక్వల్ టు 1/n అంటే ఎంత 4 కదా, 1/4 పై ఆఫ్ i ఈక్వల్ టు 0 టు m మైనస్ 1 ఇంటూ bi ఆఫ్ n ఇంటూ b m అంటే ఎంత 0 మైనస్ 1 మైనస్ i ఆఫ్ k అంటే ఎంత 0 ఇంటూ ఎనీథింగ్ 0 అనమాట. 0 ఇంటూ ఎనీథింగ్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 0 ఆర్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ 0 ఈ ఏ టు ద పవర్ ఆఫ్ 0 మైనస్ ఈ ఏ టు ద పవర్ ఆఫ్ 0 ఎనీథింగ్ పవర్ 0 ఏమవుతుంది, మనకి వాల్యూ వచ్చేసి 1 అనమాట. అందుకు మొత్తం ఇదంతా దీని వాల్యూ ఎంత 1 అవుతుంది. అప్పుడు 1/4 ఇంటూ 1 ఏమవుతుంది, 1/4 అనేది g ఆఫ్ 0, 0 అనేది 1/4 అనమాట. ఇక్కడ n బైనరీ వాల్యూస్ వచ్చేసి b1 ఆఫ్ n, b0 ఆఫ్ n అనేది తీసుకున్నాం. 0 1 2 3 అనేది తీసుకున్నాం, ఎందుకంటే n వాల్యూ 4 కాబట్టి. ఓకే, ఇప్పుడు బైనరీ వాల్యూస్ 2 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, 0 0 అయినా కావచ్చు, 0 1 కావచ్చు, 1 0 కావచ్చు, 1 1 కావచ్చు అనమాట. మనకి ఇలా ఉంటాయి కదా, 0 0 అయినా కావచ్చు, 0 1 అయినా, 1 0 అయినా, 1 1 అయినా. దీని వాల్యూ ఎంత 0, దీని వాల్యూ ఎంత 1, ఎందుకంటే 2 1 కదా, అంటే ఇక్కడ 0లు ఉన్నాయి. 1 దగ్గర 1 ఉంది కాబట్టి 1. నెక్స్ట్ ఇక్కడ 2కి స్ట్రైట్గా 1 ఉంది కాబట్టి 2. నెక్స్ట్ 1కి 1 ఉంది, 2కి 1 ఉంది. అప్పుడు ఏమవుతుంది, 1 + 2 3 అవుతుంది అనమాట. ఇలా దీనికి నేను బైనరీ వాల్యూస్ అనేది తీసుకున్నాను. దీనికి నేమింగ్ ఇచ్చిన b1 ఆఫ్ 0, ఇక్కడ b0 ఆఫ్ 0 ఎందుకంటే b0 కాబట్టి. ఇక్కడ b1 ఆఫ్ 1, నెక్స్ట్ b0 ఆఫ్ 1, నెక్స్ట్ b1 ఆఫ్ 2, నెక్స్ట్ b0 ఆఫ్ 2, b1 ఆఫ్ 3, b0 ఆఫ్ 3. అలా ఈ టేబుల్ అనేది తీసుకున్నాం. తీసుకున్న తర్వాత దీనికి మనము ఒక m వాల్యూ ఇంకొక k వాల్యూ అనేది తీసుకొని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేద్దాం. m వచ్చేసి 2 తీసుకున్నా, k వచ్చేసి 1 తీసుకున్నా. ఈక్వల్ టు 1/n కదా, n అంటే వాల్యూ 4 పై ఆఫ్ i ఈక్వల్ టు 0 టు m మైనస్ 1. m అంటే ఎంత, m అంటే మనకు 2 కాబట్టి 2 మైనస్ 1 ఎంత 1 అవుతుంది. మైనస్ 1 bi ఆఫ్ 2. n అంటే ఎంత మనకి 2 కాబట్టి, m అంటే మనకు 2 కాబట్టి 2 తీసుకున్నాం. నెక్స్ట్ b ఇంటూ m అంటే ఎంత 2 మైనస్ 1 మైనస్ i ఆఫ్ n అంటే 1 అనమాట. k అంటే 1 అనమాట. k వచ్చేసి 1 ఫార్ములాని బట్టి అనమాట. ఇందాక ఫార్ములా ఉన్నది కదా, ఇక్కడ ఈ ఫార్ములాని బట్టి మనం రాసినాం ఇక్కడ. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి m అనేది n తీసుకోవచ్చు లేదా n తీసుకోవచ్చు. అది మనకి n ఫస్ట్ కాడి నుంచి మనం ఏం తీసుకుంటే అదే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 1/4 మైనస్ 1 b0 ఆఫ్ 2 ఇంటూ b1 ఆఫ్ 1. ఇక్కడ మనం ఈ పై అనేది అప్లై చేద్దాం. పై అంటే ఏంది, మల్టిప్లికేషన్. పై అంటే మల్టిప్లికేషన్ సింబల్. i వచ్చేసి ఎంత 0 నుంచి 1 వరకు వేరే అవుతుంది. ఫస్ట్ i ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసిన. 0 ఆఫ్ 2 ఇంటూ ఇక్కడ 2 మైనస్ 1 ఎంత 1, 1 మైనస్ 0, 1 మైనస్ 0 ఎంత 1. ఓకేనా. 2 మైనస్ ఇక్కడ చూడండి చేస్తాం, మీకు అర్థమవుతుంది. b2 మైనస్ 1 మైనస్ i అంటే ఎంత స్టార్టింగ్లో 0 ఆఫ్ 1. అప్పుడు ఏమవుతుంది, b2 మైనస్ 1 అంటే 1 ఆఫ్ 1 అనమాట. ఓకేనా. ఇలా దీని వాల్యూ వచ్చింది. ఇది కూడా సేమ్, i ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది. నెక్స్ట్ ఇంటూ ఇక్కడ పై ఉంది కాబట్టి ఇంటూ తీసుకుంటాం. ఇంటూ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ b1 అంటే i ప్లేస్లో 1 i1. ఇప్పుడు i ప్లేస్లో 1 వేసుకోవాలి. 1 వేసుకున్న తర్వాత 2 మైనస్ 1 అంటే 1, 2 మైనస్ b 2 మైనస్ 1 i ప్లేస్లో ఎంత 1 కదా ఆఫ్ 1. ఇక్కడ 2 2 2 అప్పుడు క్యాన్సిల్ అయిపోతే b
నాట్ 1 అనమాట. ఓకేనా, బీ నాట్ 1 ఇలా 1/4 -1 హోల్ టు ద పవర్ ఆఫ్ బీ నాట్ 2 అంటే ఎంత? బీ నాట్ 2 అంటే మనకు వచ్చేసి బీ నాట్ 2 అంటే మనకి 0 అనమాట. అలానే B1/1 అంటే 0 ఇంటూ 0. నెక్స్ట్ B1/2 అంటే 0, B1/2 అంటే 1, B0/1 అంటే 1 అనమాట. ఓకేనా, ఎనీథింగ్ పవర్ 0 అంటే ఎంత చెప్పిన? ఎనీథింగ్ పవర్ 0 అయితే ఇక్కడ చూడండి, ఎనీథింగ్ పవర్ 0 ఇప్పుడు వచ్చేసి ఇక్కడ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 0 అయినా 1, ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ 0 అయినా 1 అనమాట. ఓకేనా, అందుకు స్టార్టింగ్లో వచ్చేసి మనకి +1 అనమాట. ఇంటూ నెక్స్ట్ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే ఎంత? -1 పైన 1 ఉంది కాబట్టి 1 అనమాట. కింద బేస్లో ఏముంటే అదే అనమాట, -1. ఓకేనా, -1 ఇంటూ +1 అప్పుడు ఏమవుతుంది? -1 అవుద్ది. -1 ఇంటూ 1/4 ఏమైద్ది? G2,1 = -1/4 అనమాట. ఓకేనా, నెక్స్ట్ అలానే సేమ్ 0,0 నెక్స్ట్ 1,2 మన ఇష్టం. మనం ర్యాండమ్గా మనము 0 నుంచి 3 వరకు మనం వాల్యూస్ అనేవి ఏవైనా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 0,0 తీసుకుంటే దీని వాల్యూ అనేది ఏమొస్తుందో చూద్దాం. సేమ్ దాని మాదిరి అనమాట. ఇక్కడ ఏమొస్తుంది అంటే 1/4 అనేది వస్తుంది అనమాట. అలానే మీరు 1,2, 3,2, 3,1 అలా అప్ టు 3 వరకు మనము 0 నుంచి 3 వరకు మన ఇష్టం అనమాట, ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కే వాల్యూ, ఎం వాల్యూ, కే వాల్యూ ఇక్కడ చూడండి, ఎం 0 నుంచి 3కి, అలానే కే కూడా 0 నుంచి 3కి. ఎం కే 0 తీసుకుంటే 1/4 వస్తే, కే0 M1 తీసుకుంటే 1/4, నెక్స్ట్ కే0 2 తీసుకుంటే 1/4, కే0 M3 తీసుకుంటే 1/4. అలా మనము ఇవి 1,0, 1,1, 1,2, 1,3, 2,0 అలా మనం తీసుకుంటే ఇలా అనేది వేరే అవుతాయి అనమాట. సీక్వెన్స్ వచ్చేసి 0 సైన్ చేంజ్. 0 సైన్ చేంజ్ అంటే ఏంది? ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్, ఇక్కడ ప్లస్, ఎక్కడ మనకు సైన్ అనేది చేంజ్ కాదు కాబట్టి 0 సైన్ చేంజ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ 1 దగ్గర చూసుకుంటే ఇక్కడ 1, ఇక్కడ 0 ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ చేంజ్ అనేది చూడండి, ఇక్కడ ప్లస్సే, ఇక్కడ ప్లస్సే. నెక్స్ట్ ఈ ప్లస్లో నుంచి ఇక్కడికి మైనస్లోకి చేంజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, అంటే ఒక్కసారి మనకి చేంజ్ అయింది కాబట్టి 1 సైన్ చేంజ్ అనమాట. సైన్ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే 1 టైం చేంజ్ అయింది. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, మళ్ళీ సెకండ్ టైం చేంజ్ అయింది. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే థర్డ్ టైం చేంజ్ అయింది. ఇది వచ్చేసి 3 సైన్ చేంజ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, అంటే 1 టైం చేంజ్ అయింది. ఇక్కడ మైనస్ ఓకే. నెక్స్ట్ మైనస్, ఇది ప్లస్, అంటే 2 టైమ్స్ అనేది చేంజ్ అయింది అనమాట. ఇంతవరకు రాస్తే మనకు ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ అనేది వస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ 1D లాస్ట్ ట్రాన్స్ఫార్మ్. Please do like and subscribe my channel. Thank you.